నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ 6 క్లస్టర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ మేరకు కృష్ణమ్మ తల్లికి పూజలు చేసి గేట్లనెత్తారు. 590 అడుగులు ఉన్న నీటి మట్టం ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. భారీ మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను, నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓకే సహనా, నాగార్జున సాగర్ కు ఎగువ నుండి అయితే భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే నాగార్జున సాగర్ పూర్తిగా నిండుకుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే అధికారులు ఉదయం 11 గంటలకైతే 6 క్రస్ట్ గేట్లను వదిలికి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ముందుగా క్రస్ట్ గేట్లకు అధికారులు పూజలు నిర్వహించిన అనంతరం ఒక్కొక్క గేటును పైకెత్తి మొత్తంగా 6 గేట్లను 5 ఫీట్ల మేర పైకెత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఏదైతే శ్రీశైలం నుండి భారీగా 4 లక్షల క్యూసెక్ల నీరైతే వచ్చి చేరుతుండటంతో అయితే పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండడానికైతే వచ్చింది. దీంతో అధికారులు ఎగువ నుండి వచ్చేటటువంటి వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని 6 గేట్లను అయితే ఓపెన్ చేసి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుడి ఎడమ కాలువలకు కూడా సాగునీటికి విడుదల చేస్తూ అలాగే జల విద్యుత్తును కూడా దీనికి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా సమతుల్యం చేసుకోవచ్చు. ఏదైతే నాగార్జున సాగర్ లో స్టోరేజ్ ని దృష్టిలో పెంచుకొని ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహము 2 లక్షల క్యూసెక్కుల నీరును అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పరమేష్.